సూర్య కరుడు గట్టిన కేసుల్ని టేకప్ చేసి క్రిమినల్స్ న్యాయస్థానం ముందు నిలబెట్టే నెవరు కప్పిన నెప్పవి సిబిఐ ఆఫీసర్వి. మిస్టర్ బలరాం, పల్లిపాటి బలరాం, బడ దోపిడీలు దొంగతనాలు చేసుకున్న దోపిడీ దొంగవి. ఈ దారి కాటు వచ్చిన అందరూ ఆఫీసర్ని, అమాయక ప్రజల్ని హతమార్చిన నరూప రాక్షసుడు నువ్వు. ఏం నేరం చేశానని ఆ కళ్ళ కన్నులు కట్టుకున్న న్యాయదేవత ముందు, ఆ చిత్రపడ చట్టం ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. ధర్మయుద్ధం చేస్తూ అధర్మాన్ని కట్టడమా, లేక వేల కోట్ల కుంభకోణాలు కొలగొడుతున్న వాళ్ళపై కాపు కాసి వేట వేయమిడివా? ఏమిటి నేను చేసిన నేరం? ఏమిటి నేను చేసిన గౌరవం? మిస్టర్ బలరాం, చేసిన నేరాన్ని ఒప్పుకొని న్యాయస్థానం ముందు లొంగిపో. నీకు శిక్ష తక్కువ పడాలని నేను చూసుకుంటా. సూర్య, లా అండ్ ఆర్డర్ నాయకులు ఒకల సామాన్య మానవుల మరలో ఉండబట్టే రాష్ట్రం దోపిడి రాజ్యంగా మారుతుంది. డబ్బు కోసం పదవిని ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకున్న పాపాత్ములు పుట్టుకొస్తున్నారు. లాజికల్ బాగానే మాట్లాడుతున్నావు మిస్టర్ బలరాం. నీ మాయ మాటలు నమ్మి మోసపోయే పిచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. న్యాయం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది మిస్టర్ బలరాం. చట్టం ఒకరికి చుట్టం కాదు. తప్పులు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి. న్యాయస్థానం ముందు సీఎం అయినా, పిఎం అయినా, సామాన్య ప్రజలైనా ఒక్కటైనా గుర్తుపెట్టుకో మిస్టర్ బలరాం. అది నువ్వు అనుకున్న మందారో సరిపోదు మిస్టర్ సూర్య.